Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, మనకు WhatsApp లో ట్రాన్స్క్రైబ్ అనే ఫీచర్ ను తీసుకువచ్చారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. దానికోసం మీరు వాట్సాప్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్ లో చార్ట్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ చార్ట్ సెట్టింగ్స్ లో మనకు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్స్ అని ఉంటుంది. చూసారా, ఇక్కడ ట్యాబ్ ఒకటి ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. చూసారా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పాపప్ విండో ఓపెన్ అయింది. ఇందులో చూజ్ లాంగ్వేజ్ అనే ట్యాబ్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు లాంగ్వేజెస్ అనేవి కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ చూజ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డిఫాల్ట్గా 4 లాంగ్వేజెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసారా, ఇంగ్లీషు, స్పానిష్, నెక్స్ట్ పోర్చుగీసు, రష్యన్, ఈ 4 కంట్రీస్కి సంబంధించిన లాంగ్వేజ్లు అయితే ట్రాన్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రెజెంట్ అందుబాటులో ఇచ్చారు. ఇది ఏదైనా ఒక లాంగ్వేజ్ మీద సెలెక్ట్ చేస్తే ఇది ట్రాన్స్క్రైబ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఫైల్ అయితే వాట్సాప్లోకి ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ అవుతుంది. దానిపైన ఫైల్ అనేది, ట్రాన్స్క్రైబ్ ఫైల్ అనేది మీకు అక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు దాని నుంచి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు మీ వాట్సాప్లో ఏదైనా ఒక చార్ట్ని ఓపెన్ చేసి ఆడియో ఫైల్ను రికార్డ్ చేయాలి. లేదంటే మనకి ఏదైనా వచ్చిన ఆడియో ఫైల్ అయినా మనం యూజ్ చేసి ఈ ట్రాన్స్క్రైబ్ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందని చెక్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ విధంగా వాయిస్ను రికార్డ్ చేసి సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఈ ఆడియో ఫైల్ మీద లాంగ్ ప్రెస్ చేసి పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే ట్రాన్స్క్రైబ్ అనే ఫీచర్ కనిపిస్తుంది. చూసారా, ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీ ఆడియో ఫైల్లో ఏ విధమైన టెక్స్ట్, అంటే మీరు ఏం మాట్లాడారు అనేది అది అక్కడ టెక్స్ట్ రూపంలో ట్రాన్స్క్రైబ్ చేసి మీకు అక్కడ కిందన చూపిస్తుంది. చూసారా, మొత్తం నేను మాట్లాడిన మాటలన్నీ అక్కడ ఇంగ్లీష్లో ఉన్నవన్నీ ఇలా చేసింది. అయితే చూడండి, ప్రస్తుతానికైతే ఈ 4 లాంగ్వేజెస్ అనేది మాత్రమే ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో లోకల్ లాంగ్వేజెస్ కూడా ఇందులో అందుబాటులోకి తీసుకురావచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే చూడండి, ఇక్కడ మనం ఎవరైనా ఒక ఆడియో ఫైల్ పంపించేటప్పుడు అందులో మొత్తం ఏముందో, కొంతమంది స్లోగా మాట్లాడవచ్చు, ఇదంతా ఉండొచ్చు. అయితే అందులో కంటెంట్ ఏంటనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అలాగే చూడండి, ఒక ఆడియో ఫైల్ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, ఏం రాదు కదా. ఇలా ట్రాన్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ప్రింట్ తీస్తే ఆడియో ఫైల్లో పలాంది మాట్లాడారు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా మనం వాట్సాప్ ట్రాన్స్క్రైబ్ ఫైల్ను ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.